అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇల్లునే టార్గెట్ చేస్తూ ఇంటి నుండి ఇల్లు ఖాళీ చేయాలి, ఇది నా ఆస్తికి సంబంధించిన డబ్బులతో కొనుక్కున్న ఇల్లు, ఇది మాది, నాది, నా పిల్లలది, దువ్వాడ శ్రీనివాస్ ఎవరు అని ప్రశ్నించడంతో పాటు ఇక్కడ మాధురితో పాటు ఇక్కడ సహజీవనం టెక్కల్లో చేయకూడదు. ఆవిడ ప్రధాన డిమాండ్లో ముందున్నటువంటి రెండవి. ఆ రెండుతో కనుక జాబితా వస్తే మీరు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందా? అంటే సహజీవనం టెక్కల్లో చేయకూడదట, పలాసలో చేయట. పలాస 5 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల దూరంలో నేను తప్పు చేయొచ్చు. అక్కడ తప్పు కాదు, ఇక్కడ చేస్తే తప్పు అవుతుంది. ఏంటి టెక్కలకి నీకు సంబంధం? టెక్కలు కొన్నావా? ఎంత కొన్నావు? ఎవడబ్బగాడి జాగిరా టెక్కలి? ఈ దేశం ప్రజలది, ఇది ప్రజలు ఎక్కడైనా నివసించవచ్చు. నా ఇష్టానుసారంగా నేను ఎక్కడైనా నివసిస్తాను. తెగేలట్లేదు కదా కోరికల్లో. ఇప్పుడు నీకేం చెప్పాను నేను, ఆస్తుల వ్యవహారం అయితే తేలుతుంది. రాజకీయ వ్యవహారం అనుకోండి, టెక్కల నుంచి నువ్వు వెళ్ళిపో సార్. ఇప్పుడు కోటాను కోట్లు ప్రజలు చూస్తున్నారు అంటున్నారు. టెక్కల నుంచి నువ్వు వెళ్ళిపో, అక్కడ నువ్వు మాధురితో ఉండు అనడం సభ్యత? ఒక భార్య అలా అనొచ్చా? నువ్వు ఇంకొక ఆమెను పట్టుకొని వెళ్ళి ఉండొచ్చు అని ఇంత బహిరంగంగా అనొచ్చా? ఈమె భార్య, నిజంగా భార్య? సైకో. విషయ సమస్య నుండి ఎలా బయటపడతారో ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నట్టు మాధవి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించే అవకాశం ఏమైనా ఉందా? అంగట్లోకి ఉన్నటువంటి కూతుర్లు భార్య విషయంలో ఏమైనా ఒక నెగోషియేషన్ నడుపుతున్నారా? అసలు ఎట్టిపోతుంది? 6 రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికి కూడాను అసలు సమస్య పరిష్కారం ఒక్క ప్రయత్నం కూడా ఇరు పక్షాల నుండి జరిగే పరిస్థితి లేదు. ఈ అవకాశాన్ని అంటే మీకు రాజకీయ కూడా లోపల ఇన్వాల్వ్ అవుతుంది పూర్తిగా. మా కుటుంబాల వల్ల నాశనం అయిపోయినటువంటి మాధురి, నిన్న యాక్సిడెంట్లో చనిపోవాలని 2వ సూసైడ్ అటెంప్ట్ చేసిన మాధురికి బాధ్యత వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మా కుటుంబం వల్ల పోయింది. ముందు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టండి. మా కుటుంబం వల్లే ఆమెకు నష్టం జరిగింది. దువ్వాడవాణి పిలవటం అయితే నాదే తప్పు కదా, మా ఇద్దరం కలిపి మరి స్కేప్ గోట్ చేసాం, బలిపశువుని చేసాం. ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లో దేవుడి దేవాలు బ్రతికి బయటపడ్డారు. అది నిన్న జరిగినటువంటి స్పాట్ చూస్తే అది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మాత్రం నేను ఆత్మహత్య ప్రేరేపిస్తున్నా, ఆమె ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే నేను ఆమెకు అడిగాను ఎలా అయింది యాక్సిడెంట్ అని. తను కూడా డీప్ డిప్రెషన్లో ఈ మాటలన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళి లెఫ్ట్లో ఉన్న కారును కొట్టిందట. కొట్టిన వెంటనే స్పృహలోకి వచ్చినట్టు మళ్ళీ రైట్ టర్న్ తిప్పిందట. స్పాట్లో తిప్పగానే అది రైట్ టర్న్ తిరగగానే డివైడర్కి తగిలి 3-4 ఫల్టీలు కొట్టి కారు బోల్తా పడిపోయింది. అయితే అది స్కోడా కారు కాబట్టి బయటపడ్డారు. ఇంకో కారు అయితే అవుట్. కానీ మొత్తానికి 2 times కూడా సూసైడ్ నుంచి ఆమె బయటపడటం. అసలు యాక్సిడెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అది సూసైడ్కి అయితే హిట్ అంటే కర్వ్, అది కారు ఆగుంది, ఆమె ఏదో మీరు అన్నట్టు డిప్రెషన్లో ఉన్నారు. అందులో ఇక్కడ ఆన్ ది స్పాట్లో సూసైడ్ చేసుకోవాలని ఆమె అనుకోలేదు. ఇక్కడ అందరూ రాంగ్ కాన్సెప్ట్కి వెళ్తున్నారు. ఆ కారునే గుద్ది అక్కడే సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. ఎందుకు బ్రతకాలి అని ఒక డీప్ డిప్రెషన్లో వెళ్తుంది. అనుకోకుండా హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత రైట్ టర్న్ కొట్టింది. అది మాత్రం యాక్సిడెంటే. కానీ ఆమె ప్రయత్నం మాత్రం నిన్న ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇంటి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఆమెకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగిన దానికి నాకు 2 ఏళ్లుగా ఆమె నాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చూస్తుంది. ఎలాగ సాటి మనిషిగా ఎలా వదిలేస్తాం? చూడాలి, ఆమె బాధ్యత కూడా చూడాలి. ఈరోజు హాస్పిటల్కి లేదు సార్, నా సమస్యలు నాకు ఉన్నాయి. నా సమస్యలు మీరు చెప్పినట్టే పరిష్కారం అవ్వాలి. వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇదేదో ఆల్రెడీ నాకు తెలిసి ఆమె ఇంకా ఇది చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 498 మీద ఇచ్చింది, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్లు అయ్యాయి, నేను డివోర్స్ నోటీస్ ఇచ్చేసాను. ఇక్కడ కోర్టులో తేల్చుకోవాలి. వాళ్ళు తేల్చుకోకుండా ఇక్కడ ఉంటే మరి ఈ వ్యవహారం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళే మీరు ఎక్కడైనా గేటు దాటి బయటికి వెళ్తే మీరు మళ్ళీ పాత ఇంట్లో ఎలాగైతే గేటు తాళాలు సేమ్ అదేనా వేస్తారు. రౌడీజంతో తాళం వేస్తారు. నేను బయటికి వెళ్తే తాళం వేస్తారు. రాత్రి కూడా చూశారు. రాత్రి మీడియా కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళు వెయిట్ చేశారు. మాధురికి యాక్సిడెంట్ అయింది కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తాడు, వీడు వెళ్తే మేము లోపలికి వెళ్ళిపోతాం, మళ్ళీ తలుపులు ఎరగొట్టేస్తాం. ఏంటి సార్ ఈ కామెడీ? శ్రీనివాస్కి వచ్చిన ఈ సమస్య నుండి ఎలా బయటపడతారు? ఆమె మిమ్మల్ని నమ్ముకున్న ఆవిడకి కనీసం మాట సాయం చేసే పరిస్థితి లేదు, కనీసం పలకరించే పరిస్థితి లేదు. పిల్లలు, భార్య కూడా ఇలా ఎలా దీనికి ఒక ఎండ్ కార్డ్ ఏమైనా ఉందా? అసలు ఏ మానవుడికి ఇంత నీచమైన పరిస్థితి రాకూడదు. రాదేమో, ప్రధానికి సొల్యూషన్ ఉంటుంది. విపరీతమైన తీవ్రమైన సంఘర్షణలో ఉన్నాను. అది తట్టుకుంటే వైబ్రేషన్ వస్తుంది. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను.
దేవుడే నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. అందుకే నేను నా బాధలన్నీ కూడా ప్రజలకు చెప్పాను. వాళ్ళే అర్థం చేసుకుంటారు, ఎలా నిర్ణయిస్తారు. కథంతా విన్నారు, కొండ బదలుగొట్టినట్టు చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. చెప్పినప్పుడు ప్రజలు ఎత్తగలరు, అదో పాతాళానికి తొక్కేయగలరు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నా దేవుళ్ళు. ప్రజా జీవితంలో ఉన్నవాడిని ప్రజలు ఎలా నిర్ణయిస్తే ఆ నిర్ణయం, దేవుడు ఎలా నిర్ణయిస్తాడో, కాలం ఎలా నిర్ణయిస్తుందో వాటిపైన ఆధారపడడం తప్ప ఒకవైపు ఇలా, ఒకవైపు ఆ అమ్మాయి, ఒకవైపు నేను ఇక్కడ, ఒకవైపు ప్రజా జీవితం, వీటిలో నలిగిపోతున్నాను. చాలా ఇబ్బందులు. ఇంటిగుట్టు రచ్చకెక్కిన తర్వాత ఈరోజు రాజకీయంగా పూర్తిగా జీరో పరిణామాలు శ్రేణి చుట్టూ కనిపిస్తుంది. రాజకీయంగా ఇది నష్టమే, కొంత నష్టాన్ని కలిగిస్తుంది. ఈ దువ్వాడ వాణి ఈ సిచ్యువేషనే కోరుకుంది. ఈ సిచ్యువేషన్ దువ్వాడ శ్రేణిని తీసుకొస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్ అనుకుంది. ఇంకా ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఇల్లు కూడా నేను వదిలేసి వెళ్ళిపోవటం. నేను ఆ మాట అన్న మరుక్షణం ఆమె ఇక్కడ ఉండదు. నేను పలాస వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతానంటే నిమిషంలో ఆమె వికెట్ చేస్తుంది. సంప్రదింపులు కూడా అక్కర్లా. ప్రజలు కుటుంబ కలహాల నేపథ్యంలో కాబట్టి ప్రజాక్షేత్రంలో దువ్వాడ శ్రీనికి ఆదరణ ఎప్పటికీ అలా ఉంటుంది. నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ ఓట్ బ్యాంకే మీకు ఈరోజు ప్రజాక్షేత్రంలో మీకు ఉన్నటువంటి బలం చూపి. అయితే మీరు ప్రజా జీవితం అన్నారు కాబట్టి ఇది ఇంతవరకు కుటుంబం గురించి మాట్లాడాం. రాజకీయ కోణంకి వచ్చేటప్పటికి నా కుటుంబంలో జరిగిన సంఘర్షణలన్నీ ప్రజలకు తెలుసు. అచ్చెన్నాయుడు టీడీపీలో అన్ని నియోజకవర్గాల్లో కూడా 70,000, 80,000, 90,000, 50,000 పైన గెలిచారు. ఈ జిల్లాలో కూడా చాలామంది 50,000 పైచీలకుతో టీడీపీ వాళ్ళు గెలిచారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నా మీద 30,000తోనే గెలిచాడు. అంటే ప్రజలు చూసారా, ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ వాస్తవాలు తెలుసుకొని నాకు 72,000 ఓట్లు వేశారు. అంటే ప్రజలు నాకు మద్దతు ఉంది, గుర్తించారు. అచ్చెన్నాయుడికి 70,000 ఇవ్వాల. అచ్చెన్నాయుడు అన్నాడు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని 70,000తో పైచిలుకు మెజార్టీతో గెలిచి వస్తానని. 30,000కి పడిపోయాడు. మరి ఇదే జిల్లాలో 50,000, 40,000, 60,000 వచ్చాయి. నీకెందుకు రాలేదు? ప్రజల దగ్గర ప్రజలు ఇచ్చినటువంటి ఓటింగ్లో ఈవెన్ దువ్వాడ వాణి కూడా అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేస్తుంది. తండ్రి రాఘవరావు కూడా సపోర్ట్ చేస్తే నాకు 72,000 వచ్చాయి. ఇంకో విషయం మీకు చెప్పనా, రాఘవరావు వాణి కూడా వాళ్ళ సొంత ఊర్లో చేస్తే నాకు 580 మెజారిటీ వాళ్ళ సొంత విలేజ్లో. అంటే ప్రజలు నా పక్షాన ఉన్నారు. ప్రజలకే ఇది విడిచిపెట్టాను. వాళ్ళే నా దేవుళ్ళు. దిశ దశ వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే సర్వస్వం. అలాగే ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి, ఈ విలువకి, ఈ కుటుంబ విషయాన్ని ఇలా పక్కన పెడితే రాజకీయంగా ఒక్క క్షణం కూడా జనాన్ని వదలను. ఎంతకాలం బ్రతుకుతానో జనంతోనే ఉంటాను. నాది వామపక్ష భావజాలం కలిగినటువంటి మైండ్. నేను పవర్ పాలిటిక్స్కి నేను ఎప్పుడు ఆశపడలా. పవర్ పాలిటిక్స్కి ఆశపడిన వాడిని అయితే 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉండను. అధికార పార్టీ ఎటుంటే వెళ్ళిపోయి ఉండేవాడిని. నిన్న అధికారంలో ఉన్నాం, 5 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్ పాత్ర నిర్వహిస్తున్నాను కదా. అంటే పవర్ పాలిటిక్స్కి నాకు కాదు, భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం. ఆ భావజాలంతోనే నేను ప్రజల్లో తిరుగుతాను, ప్రతి సమస్యకి హాజరవుతాను, కష్టపడతాను, ప్రజల్లోనే మమేకమై ఉంటాను. ఆ ప్రజలే తీర్పిస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. ప్రజలే దేవుళ్ళు, ప్రజల్లో అంతా జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు కూడా దగ్గర అవుతాను అంటున్నారు, కానీ కుటుంబాన్ని ఇంకా దగ్గర చేసుకునే పరిస్థితులు, పరిణామాలు ఎప్పటిలోగా సర్దుమణిగే అవకాశం ఉంది. కుటుంబం మరి దగ్గరే పరిస్థితులు నోటీసులు ఇచ్చాం కదా సార్. ఆల్రెడీ ఇట్ ఈస్ లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మా చేతులు దాటిపోయింది. ఆమె కోరిక మేరకే నేను డివర్స్ ఇచ్చాను. పోలీసులు కూడా డే 1 వచ్చిన తర్వాత ఇది మీ కుటుంబ సమస్య, కేవలం ఇక్కడ అటువంటి గొడవ జరుగుతుందని ఉద్దేశం వచ్చి సర్దుమణి చేశారే తప్ప ఆ తర్వాత మాత్రం ఎవరి మీద పరస్పరం కేసులు అయితే కట్టుకున్నారు. మిమ్మల్ని కానీ విచారించడానికి కానీ వాళ్ళని విచారించిన పోలీసులు అటువైపుగా ఆలోచన కూడా చేసే పరిస్థితి కనిపించట్లేదు. కుటుంబ సమస్య అంటున్నారు కదా, దువ్వాడ శ్రీనివాస్ కాకపోయింటే 1 మినిట్లో తేల్చేస్తారు పోలీసు వారు. ఎందుకు సార్ ఇంతమంది పోలీసులు కాపలా? అది టైం వేస్ట్ కాదా? ప్రజాధనం, ప్రభుత్వ ధనం వృధా కాదా? ఇక్కడ ఎందుకు ఇంత స్టాఫ్ వీళ్ళందరూ ఉన్నారో చెప్పండి. ఆమెకు మద్దతుగా, ఆమెకు ఆ మద్దతు ఎలాగొచ్చింది? తను వైసీపీ కదా, మరి ఎలా వచ్చింది? వైసీపీ అని చెప్పుకుంటుంది కదా, ఎలా వచ్చింది? అచ్చెన్నాయుడు తనకెందుకు చేస్తున్నాడు, నాకెందుకు చేయరు? మీరు అన్నారే దాటి వెళ్ళలేకపోతున్నారని. ఒక ఎమ్మెల్సీకి ఏంటి పరిస్థితి? గన్మెన్లు ఎందుకు తీశారు? 2+2 ఉండేది 1+1 ఎందుకు తీశారు? నా మీద ఇన్ని రకాల ఫోన్లు వచ్చి చంపేస్తామంటే ఎందుకు నాకు రక్షణ కల్పించరు? ఇదంతా మూకుడు వ్యవహారంగా మిమ్మల్ని అంటే చుట్టుముట్టు పరిణామం. ముక్కుముడి దాడి ఎప్పుడైనా చంపేస్తారు. నన్ను చంపేస్తామని ఇన్ని కాల్స్ ఉన్నాయి. ఇంత రచ్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఆమె వైపు ఎమ్మెల్సీ
ఇచ్చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆమె కూడా జడ్పీటీసీ, ఎంపీ, వైసీపీ జడ్పీటీసీ ఆమె మాటలో పరిగణనలు తీసుకొని పార్టీ అధిష్టానం నుండి ఈ విషయాన్ని సద్దుమణుగు చేసుకోవాలి అని ఏమైనా సూచన చేశారా? గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మీకు మీ భార్య 1-to-1 కూర్చుని పెట్టి మాట్లాడి పరిష్కారం చేసుకోమన్నారు. ఈరోజు ఇలా రోడ్డు ఎక్కినటువంటి ఈ పని ఆ రోజు గుట్టుగా ఉన్నా కూడా ఆయన దగ్గర పంచాయతీ తెలియదు. ఈరోజు రోడ్డు ఎక్కిన తర్వాత కూడా పార్టీ పరంగా ఏమైనా మీకు సూచనలు వచ్చాయి? మా కుటుంబం గురించి పార్టీకి తెలియని విషయాలు ఏమి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం నుంచే సాక్షాత్ ఆయనే 4-5 సిట్టింగుల్లో కూర్చొని నాకు చెప్పారు. ఆమెకి కుటుంబం ఇంట్లో తేల్చుకోవాలి, నాకు చెప్పాల్సింది చెప్పారు, ఆమెకి చెప్పాల్సింది చెప్పారు. మరి ఆమె ఆ ప్రయత్నంలో ఆ లైన్లో వెళ్ళలే, సార్ చెప్పిన లైన్లో వెళ్ళకుండా డిస్టర్బెన్సే క్రియేట్ చేసుకుంటుంది, బహిర్గతం చేస్తుంది. సార్ కుటుంబం సమస్య సాల్వ్ అవ్వాలంటే 4 walls మధ్య అవ్వాలి. సమస్య అది బహిరంగ పరిచయము అంటే అది పరిష్కారం కాదు. మీ మీద ఏదైనా కోపం ఉంటే 4 గోళ్ల మధ్య నేనంటే మీరు వింటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ ఏమైనా సూచన చేసిందా? మీ పార్టీ అధిష్టానం మీకు పెద్దలు నాకు ఫోన్ చేశారు, పార్టీ పెద్దలు ఫోన్ చేశారు. కుటుంబ వ్యవహారం వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు సార్? కుటుంబ వ్యవహారం కదా సార్. ఏమంటారు? సద్మని చేసుకోమంటారా? సెటిల్ చేసుకోసిను మరి మీరు చెప్పినట్టే సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. ఇంకో రకం వ్యవహారం అంటే ఈ పార్టీకే ఎంటర్ అయ్యి ఉండేవారు. కుటుంబ వ్యవహారం కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఇది వేడుకగా ఉంది అధికార పార్టీకి. మనోజ్, ఇది పరిస్థితి చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ కుటుంబ తగాదాలు మాత్రం ఇప్పుడప్పుడే సమస్య పరిష్కారం అయ్యే పరిణామాలు ఎక్కడ కూడా కనుచూపు మేర కనిపించట్లేదు. ఆస్తి కోసం నా భార్య పిల్లలు పడుతున్నటువంటి ఈ ఆరాటంలో తనకు ఉన్నటువంటి ఏకైక ఇల్లు, తన స్వతార్జంను ఇక్కడ ఉండడానికి కూడాను తనకు అవకాశం ఇవ్వకుండా నడి రోడ్డు మీద తను నిల్చుడు పెట్టడానికి వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో అన్ని వైపుల నుండి ఇటు అధికార పార్టీ అండదండలు కూడా భార్యకు ఉండడం, మరోవైపు పోలీసులు తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుపోవడం, అదేవిధంగా కుటుంబాలు కూడాను అందరూ మూకుమ్మడి దాడి చేయడం, ఈరోజు తను నమ్ముకున్నటువంటి ఏదైతే మాధురి ఉందో ఆమెకి ప్రమాదం జరిగినా కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఆటంకాలు కల్పిస్తూ ఇంటి చుట్టూ పోలీసులు ఎక్కడ తాను గనక అడుగు బయట పెడితే ఇంటిని ఆక్రమించేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఈ సమస్య సద్దుమణగడానికి ఎవరినైనా సంప్రదిద్దామంటే ఎవరూ ముందుకొచ్చే పరిస్థితులు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. వారు కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యను న్యాయస్థానంలో పరిష్కరించుకుంటాం, తనకున్నటువంటి యావదాస్తిని కూడా పిల్లలకి భార్యకి దఖలు చేసి పిల్లల భవిష్యత్తును కూడా తాను భవిష్యత్తులో వారి కాలం ఆర్థిక పరిస్థితి కల్పిస్తానని కూడా భరోసా ఇస్తున్నటువంటి దువ్వాడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి లేదు, వారికి ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ 6 రోజులు కాస్త 60 రోజులు అవుతుందా లేకపోతే 600 రోజులు అవుతుందా అన్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇంటి నుండి బయటికి రాకుండా 6 రోజులుగా ఇంటికే పరిమితమైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ సింగ్ ఇంటి 6 బయట మాత్రం భార్య పిల్లలు కూడాను వాళ్ళు కూడా అక్కడ కూర్చొని వారు నిరసన చేస్తున్నారు. మరి ఈ మధ్యన కనుక ఎవరైనా కుటుంబ పెద్దలు నెగోసియేషన్ చేసి వారిని ఏమైనా కనుక ఈ సమస్య పరిష్కారం దిశగా వారు ప్రయత్నాలు సాగిస్తారా? పార్టీ పరంగా కూడా పెద్దలు మాట్లాడి ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని కూడా సూచన చేసిన ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం ఇప్పుడప్పుడే అంటే పరిష్కారం సమస్య సర్దుమణికే పరిస్థితిని మాత్రం స్పష్టం కావట్లేదు, మనకు స్పష్టం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.